హలో అండి, నేను నూర్జహాన్. స్టార్ ఫ్రూట్స్ చూసారా? హార్వెస్ట్ చేశాను కదా, హార్వెస్ట్లో చూపించాను 2 కాయలు బ్రహ్మాండంగా ఎంత సైజు, పెద్ద సైజు వచ్చి బాగా పండినాయి. తర్వాత వెంటనే పూత చూసారా? పూత కాయ మొదలైపోయింది. ఈ కాయలు కాయట్లేదు. చెట్లు అయితే 4 చెట్లు పెట్టి మళ్ళీ నేను తీసేసానండి. అస్సలు పూత ఏమీ లేదనమాట. 1 ఇయర్ పెంచిన. చూసారా ఎంత పూత? చెట్టు అండి ఇంపార్టెంట్. మనకి మంచి మొక్క దొరకాలి నర్సరీలో. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. చూడండి అసలు ఆ పూత చూసారా? చెట్టు నిండా పూత వచ్చేసింది. ఇదైతే పుల్లగా చప్పగా ఉందండి. మరీ పులుపు లేదు, మరీ చప్పగా లేదు. నెక్స్ట్ ఈ మొక్క చూడండి. ఈ మొక్క స్వీట్. నేను పక్కా స్వీట్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లవర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఫ్లవర్, ఆ ఫ్లవర్ ఏమో డార్క్గా ఉంది. ఇది చూడండి లైట్ ఫ్లవర్, లైట్ పింక్లో ఉంది. పూత అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఇదైతే స్వీట్. చూసారా? మనకి మొక్కలు మంచిగా దొరికినాయి అనుకోండి, అసలు బ్రహ్మాండంగా ఆపించవచ్చు కుండీల్లో కూడా. నేను వీటినన్నిటిని కుండీల్లో పెట్టే మళ్ళీ మడుల్లోకి షిఫ్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది కట్ చేసేసాను. ఈ చిన్న కొమ్మకే మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇలా ఉండాలండి మొక్క. చెట్టున పూత పిందె ఉండేటట్టు తీసుకోవాలి. ఏ నర్సరీలోనైనా తీసుకోండి, ఇలా ఉండాలి. చూసారు ఎంత పూత? ఇటంతా చెట్టు గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా 6 monthsలో బాగా గ్రోత్ వచ్చేసిందండి. అది అంత హైట్ వెళ్ళిపోయింది, బాగా పెరుగుతుంది. పెరుగుదల కూడా చాలా బాగుంది. ఇది చూసారా? ఇది స్వీటు. పక్కా నేను స్వీట్ అని అనుకుంటున్నాను. ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్. అదిగోండి ఇక్కడ ప్లేస్ చూసారా? ఈ ప్లేసు సెట్ చేశాను. అక్కడ ఒకటి ఉంది, అది చూపిస్తా పదండి. ఈ మొక్క చూసారా? ఇంత సైజు కవర్ తెచ్చుకోవాలండి. చిన్న సైజు కవరు, మరీ పెద్ద సైజు కవర్లు మనకు అక్కర్లేదు. ఈ సైజు కవర్లు మనం చక్కగా పెంచుకోవచ్చు. ఇది 6 months అయిందండి తెచ్చి. ఆ కవర్లు అలాగే ఉంచేసాను. ఇప్పుడు రూట్స్ అన్నీ ఈ మడిలోకి వెళ్ళిపోయినట్టుంది. వెళ్ళిపోయినాయి. రావట్లేదు. ఈ రూట్స్ అన్నీ దీంట్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పూత స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ చూసారా పూత? ఇదంతా పూత మొదలైపోయింది. ఆ ప్లేస్లో ఇది పెడదామని చూస్తున్నాను, కానీ ఈ రూట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. అదిగోండి పూత స్టార్ట్ అయింది.